ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉంటే భగవంతుని ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉంటాయని ప్రముఖ పూజారి యాయవరం శ్రీధర్ శర్మ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని శ్రీ వినాయక ఆదర్శ యువజన సంఘం మండపం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం ముఖ్య సలహాదారు తాజా మాజీ ఉప సర్పంచ్ పంచాల ఆంజనేయులు కుటుంబ సభ్యులతో పాటు మాజీ అధ్యక్షుడు పోతిరెడ్డి పెంటారెడ్డి దంపతులు గణనాథునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసి భగవంతుని కృపకు పాత్రులయ్యారు. గణనాథుని ఆశీస్సులతో గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుని మొక్కుకున్నట్లు తెలిపారు. सर्वेश्वराय नमः पूजयामि विघ्नराजाय नमः पूजयामि ओम गणाय नमः माटीपत्रं पूजयामि ओम गणाय नमः गणपत्रं पूजयामि ओम मनुपुत्राय नमः गणपत्रं पूजयामि ओम गणाय नमः गणपत्रं पूजयामि ओम गणाय ఎవరైతే కర్మశం లేకుండా నిస్వార్థంగా భక్తిపరంగా అందరూ ఎవరైతే ఈ గణపతి ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఉంటాయి. మనకే కావాలనుకుంటే వాళ్ళు చేయరు, అందరికీ ఇవ్వాలనుకుంటే అందరూ మనం ఉంటాం. చెరువు నిండిందంటే అన్ని జలసరాలు ఉన్నవాళ్ళు రైతులు కష్టం సాధ్యమైన వాళ్ళు కష్టం చేసుకొని పని చేసుకుంటారు. కష్టం చేయని వాళ్ళు ఆలోచించి రకరకాలుగా గురించి వాళ్ళు జీవనం సాగిస్తారు. అంటే భగవత్ కృప అందరి మీద సమానంగా ఉంటుంది. ఎవరైతే మనం చెరువులోకి వెళ్తే గిన్నె గ్లాస్ నీళ్ళు చెవు పట్టుకోవడం చెవు నీళ్ళు ఎట్లా వచ్చు భక్తి నిస్వార్థంగా ఎవరైతే కల్మషం లేకుండా ఈ భావం తగ్గవటి అనే భావంతో విగ్రహశుద్ధిగా చేస్తారో వాళ్ళందరికీ ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలని ఆ పరమేశ్వరుని మన చాలా కోరుతున్నాను.